సూర్యాపేట్ జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామంలో 5 సంవత్సరాల 3 నెలల పాటు గ్రామ కార్యదర్శిగా సేవలందించిన దివ్యభారతికి గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. సాధారణంగా ఒక అధికారి బదిలీపై వెళ్తే అది కేవలం పరిపాలనా ప్రక్రియ మాత్రమే. కానీ నాగులపహాడ్ గ్రామంలో జరిగిన ఈ వీడ్కోలు మాత్రం అందుకు భిన్నం. అక్కడ ఒక అధికారిని కాకుండా తమ కుటుంబ సభ్యురాలిని సాగనంపుతున్న భావన ప్రతి గ్రామస్తుడి కళ్ళల్లో కనిపించింది. 5 సంవత్సరాల 3 నెలల కాలంలో దివ్యభారతి గ్రామ ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం కేవలం అధికారిక విధులకే పరిమితం కాలేదు. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు వంటి విషయాల్లో ఆమె చూపిన అంకితభావం ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామ ప్రజల విశ్వాసాన్ని సంపాదించారు. బదిలీ వార్త తెలిసినప్పటి నుంచి గ్రామస్తుల్లో ఒకంత ఆవేదన నెలకొంది. వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా మహిళలు, యువకులు, వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు. పలువురు గ్రామస్తులు మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. మేడం మా గ్రామానికి ఎంతో సేవ చేశారు, మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోవద్దు అంటూ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఒక అధికారి తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తే ప్రజల మనస్సులో ఎంత గొప్ప స్థానం సంపాదించగలరో నాగులపహాడ్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన మరోసారి నిరూపించింది. పదవులు మారవచ్చు, బదిలీలు రావచ్చు, కానీ మనసులను గెలుచుకున్న సేవ మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. నాగులపహాడ్ గ్రామ ప్రజల కళ్ళల్లో కనిపించిన ఆ కన్నీళ్లు దివ్యభారతి చేసిన సేవలకు లభించిన నిజమైన గౌరవంగా నిలిచిపోతాయి.